ఇది ఫిఫ్త్ డిగ్రీ ఇలా రాయొచ్చు. సపోజ్ దీనికి 3 రూట్స్ ఉంటే 2 రూట్స్ ఉంటే ఆ 2 రూట్స్ సమ్ x1 x2 అనుకుంటే we know sum of roots is nothing but minus b by a, product of roots is nothing but c by a. ఇది మనకి ఈజీగా తెలుసు, 10th నుంచి తెలుస్తుంది. సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదే క్యూబిక్ ఈక్వేషన్ కి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 రూట్స్ x1 x2 x3 అయితే సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందంటే x1 plus x2 plus x3 is equal to సేమ్ ఫార్ములా మైనస్ b by a. ఇగో మైనస్ b by a, x స్క్వేర్ క్వశ్చన్ బై x క్యూబ్ కోఎఫిషియంట్. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి, x1 x2 x3. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతుందంటే ఇగో దిస్ వన్ లాస్ట్ కాన్స్టెంట్ బై c by a కదా, లాస్ట్ బై a దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ d by a. కానీ మధ్యలో ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ 3 రూట్స్ ఉన్నప్పుడు. అదేంటంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అంటే x1 x2 plus x2 x3 plus x3 x1. ఇది కూడా పాసిబుల్ ఉంది, ఇక్కడ పాసిబుల్ లేదు. ఈ రెండు తప్ప ఇంకో పాసిబిలిటీ లేదు కాబట్టి అంతే రూట్స్.